పొద్దున 6:40కి శబ్దం వచ్చింది దన్నుమని. ఇక్కడనే మేడ్చగూడ గేట్ మధ్యలో, ఖానాపూర్ మేడ్చగూడ మధ్యలో. అయితే అక్కడ మేము మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. నేను బెండకాయలు అమ్ముకుని మార్కెట్కి వెళ్ళి వస్తున్నా, దన్నుమని సౌండ్ వచ్చింది. అక్కడ నుంచి కొన్ని వెహికల్స్ ఆగినాయి, ఏదో అయినట్టుందని చెప్పి మేము ఇక్కడ వచ్చాక కంకర లారీ టిప్పర్ బస్సుకు గుద్దింది. అంటే అక్కడ గుంతుంది, ఆయన గుంతను తప్పిపోయినట్టున్నాడు. సరే లారీ డ్రైవర్ సగ బస్సుకి పోయి లారీ బస్సు మీద పడ్డది మొత్తం. అంటే డ్రైవర్ ఎంటున్న మొత్తం ఎంట సీట్ ఉన్న మొత్తం కంకరతో నిండిపోయింది. బస్సు మీద పడ్డది, కంకరతో నిండిపోయింది. ఆ సీట్ మొత్తం కంకరతో నిండిపోయింది. అందులోనే 12 మంది దాకా చనిపోయారు. కంకర తీసిన వాళ్ళకి కొంతమంది విద్యార్థులు, చిన్న పాప ఉన్నది, సంవత్సరం ఉంటున్నారు పాప, ముస్లిం ఆమె. తల్లి ఒళ్ళోనే చనిపోయింది ఆమె మొత్తం. ఇక్కడ వచ్చి జేసీబీ వచ్చి గుంజినాక ఇంకో కొంతమంది కింద కంకర కింద 6:40కి అయ్యింది. ఇది 7కు అందరూ పోలీసులు అధికారులు వాళ్ళంతా 7:30 కల్లా వచ్చేసారు. అంతా 7:30 కల్లా వచ్చి గుంజి అక్కడ జరిపి చిత్తగాజులు కొంచెం ఏమో బతుకున్న వాళ్ళని పంపించేసారమని, చిత్తగాజులనేమో ఇక్కడనే ఉండి లాస్ట్కి పంపించేసారు వాళ్ళు. గుంత తప్పియడం వల్లనే లారీ బస్ మీదకి వెళ్ళిపోయింది. 2 స్పీడే ఉన్నాయి. 2 స్పీడ్ వల్ల ఓవర్లోడ్ కంకర ఎక్కువ ప్రమాదం. మామూలుగా అయితే గుద్ది అంత పబ్లిక్ చనిపోకూరి, అయితే కంకర బస్ మీద మొత్తం వన్ సైడ్ డ్రైవర్ సీట్ మొత్తం కంకర మీద నిజమే. అది మొత్తం అది లోపల బస్సుతో నిండిపోయింది. అంటే ఎంట సీట్ సగం భాగం సీట్లు, డ్రైవింగ్ సీట్ సీట్ మొత్తము కంకరతోటి నిండిపోయింది మొత్తం. అందులో కొంతమంది ఆ కంకర పడ్డాక పొగలేక వచ్చి కొంచెం వాళ్ళు కొంచెం దుమ్ముకు కొంచెం తర్వాత కొంతమంది దుంకి రెంట సీటు దాన్ని అలగొట్టుకుని కొంతమంది తీసినాము. కానీ కొంచెం కంకర నుంచి కూడా కొంచెం ఎక్కువ చచ్చిపోయింది. ఇక్కడ చేవల నుంచి వికారాబాద్ పోతుంది, అయితే తాండూరు నుంచి హైదరాబాద్ పోతుంది. తాండూరు డిపో హైదరాబాద్ వెళ్తుంది. రోడ్డు పరిస్థితి, రోడ్డు చాలా రోజుల నుంచి శాంక్షన్ అయి ఉన్నా కానీ కాలేదు. రోడ్డు ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయింది. రోడ్డు భూములకు పైసలు పడ్డాయి, అన్ని అయింది. కానీ కొంత రైతులకు కూడా అమౌంట్ పడ్డది. మాది కూడా పక్క పొలమే. గ్రీన్ సిగ్నల్ వల్ల ఇంకోటి ఏంటంటే మంత్రులు మా దగ్గర సబితారెడ్డి, మహేందర్ రెడ్డి వాళ్ళు, ఆమె సబితారెడ్డి వాళ్ళు ఇందుకు కమిషన్లు. అప్పుడు మంత్రులే, వాళ్ళ ఆధిపత్యం, చేవేళ్ల మండల ఆధిపత్యం, సబితారెడ్డి మహేందర్ రెడ్డి ఆధిపత్యం వల్ల ఈ కమిషన్ల వల్ల కూడా రోడ్డు ఆగిపోతుంది. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అని ఎక్కలేని చెట్లు. మన్నెగూడ అంత పెద్ద అడవి ప్రాంతము, దామగుండం మొత్తం చెట్లు లేని ప్రాంతం. ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చచ్చిపోతారు, మరి అక్కడ కూడా ఉండాలి కదా సార్. అసలు ఇప్పుడు దామగుండము నౌకాదళానికి ఇచ్చారు. నౌకాదళానికి ఎన్ని చెట్లు పోతున్నాయి? కొన్ని 1000 చెట్లు పోతున్నాయి. ఇది 900 చెట్లు ఉన్నాయని అంటారు. కానీ 900 చెట్లు కానీ అక్కడ 1000 చెట్లు నౌకాదళానికి పోతున్నాయి కదా. మరి వీటి మీద పెద్ద వీటి మీద నౌకాదళం పట్టించుకోవాలి. కానీ రోడ్డు విస్తరణలో ప్రాణాలు పోయేటోళ్ళు, చెట్టు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, మనుషులు ముఖ్యమా, అది తెలియాలి కదా. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. గతంలో కూడా ఇంతకుముందు ఆలూరు గేటు కూరగాయలు అమ్ముతారు. ఆ కూరగాయలు బస్సు తప్పిపోయి లారీ 7 మంది 8 మంది చనిపోయారు అక్కడ కూడా. ఇప్పుడు రీసెంట్ గా ఇది అతిపెద్ద ప్రమాదం. అప్పుడు కూడా పెద్ద ధర్నాలు చేసిన, అవి చేస్తే రోడ్ అవుతుంది 6 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అంట అన్నారు. అక్కడ చేవేళ్ళ దగ్గర చేవేళ్ళకి వెళ్ళి అవుటర్ రోడ్డు నడుస్తుంది. ఈ రోడ్డు అయితే ఇదివరకు అయితే ఏం లేదు, ఇంకా చెట్లది కేసు నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద సమస్య అయినా మా ఎమ్మెల్యే, ఇక్కడ రవాణా మంత్రి, ఇక్కడ ఎంపీ ఇక్కడ వచ్చి స్పాట్కి వచ్చి చూడడానికి కూడా రాలేరు వాళ్ళు. ఏదో వాళ్ళ భయం ఏంటంటే మేము రోడ్లు చేయలేము, మేము కమిషన్లు తిన్నాము, మేము రోడ్డు ఆపినాము అనే ఉద్దేశము మళ్ళీ వాళ్ళది ఏందో. కానీ ఇక్కడ స్పాట్కి వచ్చి ఏమైంది ఏందనేది తెలుసుకునేంత చేవేళ్ళ నియోజకవర్గం అంత దౌర్భాగ్యంగా నాయకులు తయారయ్యారు మా చేవేళ్ళ నియోజకవర్గంలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ వస్తే చూస్తే పబ్లిక్ వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇది గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు వర్క్ నడుస్తలేదు. మేము ఆఫ్ చేసినాము, మా కమిషన్ల గురించి, మేము గురించో ఎందు గురించో, కానీ మాకు శాతం అయితే లేదు అని వాళ్ళకి తెలుసు. ఇక్కడ వస్తే పబ్లిక్ తిడతారని, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ స్పాట్కి రాలేరు. హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్కి వచ్చి అక్కడనే మాట్లాడి అక్కడనే చూసి
అక్కడ కూడా బాగానే తిట్టారు, మీ నుంచి రోడ్డు ఆగిపోయింది, మా పిల్లల ప్రాణాలు కూడా కొట్టుకున్నామని చెప్పి అక్కడ కూడా బాగానే చనిపోయిన వాళ్ళ బంధువులు బాగానే వాళ్ళని తిట్టారు. వాళ్ళకు కూడా అప్పటికీ వాళ్ళకు ఇంత బుద్ధి లేదు అనుకుంటాం మేమైతే. ఇంకా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో జ్ఞానం, వాళ్ళ పిల్లలు చచ్చిపోతే వస్తుందో. అదుకు వచ్చిండు దిగలేడు, దిగకుండా వెళ్ళిపోలేరు, అప్పుడే వెళ్ళిపోయిండు, దిగలేడు కొడతారని చెప్పి అప్పుడే వెళ్ళిపోయిండు.